హలో గైస్, ఇప్పుడే జావా సిరీస్ డే 3 అయితే రికార్డ్ చేయడం అయిపోయింది. సో ఈరోజు ఒక గమ్మత్తైన విషయం జరిగింది, మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో బస్సులో వెళ్తూ ఉంటే నా పక్కన నా జూనియర్ కూర్చొని ఉన్నాడు, ఒక ఫ్రెండ్ లాగా. సో అంటే బాగా క్లోజే. సో నేను అడిగాను, ఏం చేస్తున్నారంటే ఎగ్జామ్స్ ఉన్నాయి, ప్రిపేర్ అవుతున్నా అన్నాడు. సో క్వశ్చన్ ప్రిపేర్ అవుతాను ఫిజిక్స్లో. సో ఫస్ట్ ఇయర్లో ఫిజిక్స్ కామన్ కాబట్టి అందరికీ ఫిజిక్స్ ప్రిపేర్ అవుతున్నాడు. నేను పక్కన కూర్చున్నాను. సో నాకు ఎక్స్ప్లెయిన్ చేయరా అని చెప్పాను. నేను క్వశ్చన్, అది ఇంపార్టెంట్ క్వశ్చన్ నేర్చుకున్నానంటే, సరే నాకు ఎక్స్ప్లెయిన్ చేయరా అన్న. ఇంగ్లీష్లో చెప్తున్నాడు. నేను అరే ఆగు, తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయరా అన్న. నాకు రాదురా తెలుగులో అన్నాడు. సో నాకు ఒకటి అర్థమైంది, లైక్ ఎగ్జామ్ కోసం చదివేటప్పుడు అర్థం చేసుకొని చదవండి. ఎందుకంటే తెలుగులో మనం నేర్చుకున్నామంటే మన మైండ్లో ఉంటుంది, ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసి రాసుకుంటాం. సో ఈ టిప్ ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. సో ఎప్పుడైనా నేర్చుకునేటప్పుడు మనకు అర్థం అవ్వాలి మనం ఏం నేర్చుకుంటున్నాము, ఓకేనా. సో అవతల వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి మనకి ఏదొచ్చో, అది ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ, ఓకేనా.